హలో అండి. ఈరోజైతే నేను చక్కెర పొంగలైతే ప్రిపేర్ చేశానండి. ఇది మనం దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకుంటాం కదా! దీనికోసమైతే ఫస్ట్ పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. అంటే సగానికి తక్కువ మాట. దాన్ని ఫస్ట్ మనం దోరగా వేయించేసుకోవాలి. తర్వాత ముప్పావు గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. అంటే సగానికి ఎక్కువ. ఈ రెండింటిని ఒక 2, 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని, మనకి పెసరపప్పు, రైస్ కలిపితే ఒక గ్లాస్ అవుతుంది గదా! ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో అయితే దోరగా వేయించుకోవాలన్నమాట. తీపి కోసం అయితే ఒక గ్లాసు బెల్లం, కొంచెం పంచదార తీసుకున్నానండి. పంచదార మీరు సగం తీసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ బెల్లం, హాఫ్ గ్లాస్ పంచదార. మేమైతే స్వీట్ తక్కువ తింటాం అందుకే. బెల్లం పాకం రానవసరం లేదండి. కరిగితే సరిపోతుంది. మనకి ఉడికిన రైస్ అది ఉంటుంది కదా! పదునుగా ఉండాలన్నమాట. ఈ పాకం అందులో వేసేయాలి. కొంచెం మనం నెయ్యి కూడా వేసుకొని, ఈ మనం వేయించుకున్నవి ఉన్నాయి కదా! జీడిపప్పు అవి కూడా వేసుకోవాలండి. ఇదంతా దగ్గర పడిన తర్వాత రెడీ అయిపోయినట్టే.